రా బాబు. నమస్కారం. నమస్తే. నీకోసమే ఎదురు చూస్తున్నాం. నేను ఉన్నప్పుడేమో అన్నాన్ని పిలుస్తారు, నేను లేనప్పుడేమో అట్లా చేస్తారు వాళ్ళు. ఏమన్నా అంటే కొడతాడు మేడం, ఊకే కొడతానే ఉంటాడు. ఇంట్లో కొట్టాడు, మళ్ళీ అది బయట రోడ్డు మీద కొడతాడు. ఎంత దుర్మార్గం మనిషి అండి. యూజ్ అండ్ త్రో నంబర్ 1. మీ అమ్మల దగ్గరకో లేకపోతే ఈ డాకులు ఇచ్చేసే, ఈ డాకుల మీద సంతకం పెట్టేసే అని అంటాడు. ఇదే పద్ధతి? ఇట్లనేనా మాట్లాడేది? కాదు, నాకు చెప్పు, నేను తెలియక అడుగుతాను. ఎందుకు అమ్మాయి జీవితం నాశనం చేస్తుంది? అయితే ఏంటి? సో వాట్? ఒంటరిగా ఉంది కదా, ఎందుకు ఆమె జీవితం? అవును, ఈ రోజు నీ భార్య భర్త వల్ల మోసపోయింది, ఒంటరిగా ఉందని ఎవడో ఒకటి వచ్చి చేసుకుంటే రానివ్వను. నెక్స్ట్ ఆధార్ కార్డు తీసుకురా, ఆ కోట్ల పైసలు అయ్యి మరి మిద్రం లేచిపోదాం పా అని. ఈ మాటలు ఇంక సిగ్గు చేరం ఉందా? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. ప్రాపర్టీలు నగలన్నీ ఆవిడకే ఇచ్చినట్టు కదా లెక్క. పేపర్ డాక్యుమెంట్ అప్లై పెట్టేది నువ్వు కథలు చేసినట్టే పళ్ళు రాలగొట్టేస్తా. ఈయన పెద్ద దేశోద్ధారకుడు. దేశంలో ఎవడు మొగుడు వదిలేసినా నువ్వే ఉద్ధరిస్తావు. అది ఉంటే చాలరా, తర్వాత ఏదైనా. ఎవరింట్లో ఎవడు మొగుడు వదిలేస్తాడా, ఎవరు కొట్టుకున్నారా, దాన్ని తీసుకొచ్చి పెట్టుకుందాం అనుకుంటున్నావా? దట్స్ వాట్ ఐ వాంట్. అంతేగా. ఇప్పుడు నువ్వు అమ్మాయికి ఫోన్ చేసి నీకు అమ్మాయికి ఏం సంబంధం లేదు, వదిలేసిన విషయం నాకు తెలియాలి. అది అవదమ్మా. వాడి అవసరాల కోసం తాళి అనే మోసం చేశాడు వాడు. అబ్బా ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? మీరు రూమ్ లో చేసుకున్నంత వరకే సంతోషం, కొన్ని రోజులే. ఆ తర్వాత మొత్తం నరకమే. ఏంటి? వాట్స్ యువర్ ప్రాబ్లం? దొక్కు దోలు డాష్. దిస్ ఇస్ మై లైఫ్, మై ప్రెషర్, మై డెసిషన్, మై కిడ్. భార్య మీద ఏంటి కాళ్ళు ఎగరేస్తే కొట్టే ఎగ్స్ అంతే పెద్ద ఇది అనుకుంటున్నావా నువ్వు? డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్. కాపులు చౌదరిలు ఎందుకమ్మా వీడంతా చుట్టానికి? ఈ రోజు మళ్ళీ 8 నెలల తర్వాత మళ్ళీ ఫోన్లు మాట్లాడుకొని ఇద్దరు ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. వాడికి నీళ్ళు కావాలి, నీకు వాడి డబ్బు కావాలి. ఇంతకన్నా సిగ్గుచేట ఏమైనా ఉందా? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఈ అమ్మాయి మాట తీరులో ఉండేటటువంటి స్పీడు చేతల్లో గానీ ఉండుంటే కనుక బహుశా ఈ పరిస్థితి ఇక్కడి వరకు వచ్చి ఉండేది కాదు. అందరూ నీలాగా షార్ప్ గా ఉంటారు కదమ్మా. మాకు అర్థం కావడం కొద్దిగా టైం పడుతుంది. నేను అర్థమయ్యేలాగా లోపలికి తీసుకెళ్లి చెప్తాను, నువ్వు వెళ్ళి పని చూసుకోమ్మా. ఇందాక నేను లాయర్ మేడం షాక్ అయినటువంటి ఇంకో అంశం ఏంటంటే, ఏదైతే ఈ 8 months పాటు గ్యాప్ ఉందో అది కూడా ఎందుకు వచ్చిందంటేనండి, ఈ లాక్డౌన్ వల్ల వచ్చిందంటండి. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం.